బిఏ పరీక్షలు కంప్లీట్ చేశాడు శంకరం. 2వ సంవత్సరం సగంలో ఉండగా మాస్టారి జాడ తెలియలేదు శంకరంకి. బిఏ పూర్తి చేసిన మాస్టారి జాడ తెలియలేదు. శంకరం మనసులో అదొక పెద్ద మానని గాయంలా బాధ పెడుతూనే ఉంది. మాస్టారి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే కాలం కరిగిపోసాగింది. శంకరం ఎంఏ పరీక్ష కూడా కట్టాడు. జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క విజయమే సాధిస్తూ ప్రగతి పదంలోకి సాగుతున్నాడు. శంకరం పనితనానికి మెచ్చుకుని అతని బిఏ పూర్తి కాగానే ప్రమోషన్ ఇచ్చారు. అతను ఖాళీ చేసిన స్థానంలో కౌసల్య వచ్చి చేరింది. కౌసల్య అందంగా ఉంటుంది చూడ్డానికి. చూడగానే మరోసారి చూడాలనిపించేంత అందం, ఆకర్షణ ఆమెలో ఉన్నాయి. కౌసల్య శరీర లావణ్యం, ఆమెలోని నాజూకుతనం చూస్తే కలవారింట్లో పుట్టి పెరిగినట్లుగా అనిపిస్తోంది. కలవారింట్లో పుట్టి పెరిగిన కౌసల్యకు ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేయవలసి వచ్చిందో అర్థం కాలేదు ఎవరికి. అయితే శంకరం మాత్రం అలా అనుకోలేకపోయాడు. ఆర్థికంగా కలిగిన కుటుంబంలోనైనా లేని కుటుంబంలోనైనా అందమైన వారుంటారు. అది వంశ పారంపర్యంగానూ పెరిగే వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మనుషుల్లో అందం, నాజుకుతనం నెలకొంటాయి. కౌసల్య వాళ్ల కుటుంబం ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కావచ్చు. అందుకే ఈ చిన్న ఉద్యోగం కోసం వచ్చింది. ఆఫీస్కొచ్చి 10 మంది మధ్య పనిచేసేటప్పుడు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించడం ఎవరైనా చేసే పనే. అది సహజం. శంకరం ఖాళీ చేసిన సీట్లోకి కౌసల్య రావడంతో ఆ సీటు వర్క్ అంతా శంకరంనే ఆమెకు చెప్పమన్నారు హెడ్ క్లర్కు. శంకరం కౌసల్యకంతా పరిచయం చేశాడు. ఒక్కసారి చెప్పగానే ఆకలింపు చేసుకునే శక్తి ఉంది కౌసల్యకు. శంకరం చెప్పిందంతా వెంటనే అర్థం చేసుకుని తనంతట తానుగా చేయసాగింది. కౌసల్యది కలివిడైన స్వభావమని కొంచెం సమయంలోనే ఆఫీసులో అందరికీ అర్థమైపోయింది. కౌసల్య కంటే ముందుగానే ఆ ఆఫీసులో మరో 2 ఆడపిల్లలున్నారు. కౌసల్య వారితో ఇట్టే స్నేహం కట్టేసింది. మిగతా స్టాఫ్ అంతటితో కూడా గలగల్లాడుతూ ఆడ మగ భేదం లేకుండా కలివిడిగా తిరిగి కబుర్లు చెప్పింది. హెడ్ క్లర్కు దగ్గర్నుంచి ప్యూన్ వరకు అందరూ ఈమె మాటలతో నవ్వులతో ఆఫీసు కళకళలాడిపోతుంది అనుకున్నారు. ఎవరి మట్టుకు వారే మనసులో. శంకరంకి కూడా అదే అనిపించింది కౌసల్యను చూస్తే. ఎంత హాయిగా తీయగా నవ్వుతూ కబుర్లు చెబుతుందీమె. ఈమెకు ఏ బాధలు కష్టాలు అనేవి తెలియనట్లే ఉంది. ఈమె ఆర్థిక బాధలు చెందుతూ ఈ ఉద్యోగం చేస్తుందంటే ఎవరూ నమ్మరు. అయితే శంకరంకి కౌసల్య మీద ఆ మొదటి రోజే ఓ సదభిప్రాయం ఏర్పడింది. చెప్పిన వెంటనే ప్రతి పని గమనించి చక్కగా పొరపాట్లు రాకుండా చేసింది కౌసల్య. ఎన్నాళ్ళనుంచో సర్వీస్ ఉన్నదాన్లా. అలాగే శంకరం అంటే కౌసల్యకి ఎందుకో గౌరవభావమే కలిగింది. కౌసల్య గురించి మరో వారం రోజులకు గాని మరికొన్ని విశేషాలు తెలియలేదు. ఆఫీస్లోని అందరి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని అందరికీ తెలియజెప్పడం అకౌంటెంట్ గోవిందరావుకు అలవాటు. ఆఫీసులో ఉన్న అందరికీ ఎవరెవరికి తల్లిదండ్రులున్నారో లేక ఏ ఒక్కరే ఉన్నారో, ఎవరికెందరు పిల్లలో, వారిలో ప్లస్లెంతమందో మైనస్లెంతమందో, ఎవరింట్లో తాతయ్యలు బామ్మలు ఉన్నారో, ఎవరింట్లో ఎంతమంది ఉంది, ఇలా అన్ని వివరాలు అతనికి కంఠోపాఠం. అవన్నీ ఎలా తెలుసుకుంటున్నాడో అన్నది ఎవరికీ అర్థం కాదు, అనూహ్యం. ఎవరైనా అడిగితే గోవిందు నవ్వి, ఏదో తోచక అలా అన్ని కబుర్లు తెలుసుకుంటూ ఉంటాను, అదొక సరదా నాకు, ఎలా తెలుసుకుంటాను అన్నది మీరు అడగొద్దు, నేను చెప్పను అంటూ దాటేసేవాడు. అదేదో చిదంబర రహస్యంలా. కౌసల్య గురించి తెలుసుకున్న విషయాలన్నీ అందరి ముందు ఏకరు పెట్టాడు గోవిందరావు. కౌసల్య కలవారింట్లో పుట్టింది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, బిఏ పాస్ అయింది, ఉద్యోగం చేస్తోంది. ఇదే మొదటిసారిగా ఆమె ఉద్యోగం చేయడం. కౌసల్యం చూస్తే కలవారింట్లో జన్మించినట్లుగానే తెలుస్తోంది గాని అటువంటి ఆమెకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి? అందులో ఆ తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక అంటే గారభంగానే పెరిగి ఉండాలి. ఈ చిన్న ఉద్యోగం ఎందుకు కోరుకున్నట్లు, ఎందుకు చేస్తున్నట్లు? ఆ సందేహం అందరూ గోవిందరావు ముందరే వెల్లడించారు. గోవిందరావు పెదవి విరిచాడు, తనకు తెలీదంటూ. అయినప్పటికీ తన అభిప్రాయం ఇలా వెల్లడించాడు. ఏముంది, ఈ కలవరమ్మలందరికీ ఒకటే జబ్బు. వాళ్లకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా ఉద్యోగాలు చేస్తారు. ఎందుకు? కేవలం కాలక్షేపం కోసం. అయినా నాకు తెలియకడుగుతాను, అసలు ఈవిడికి ఉద్యోగం ఎందుకట? ఆ ఉద్యోగమే మరో నిరుద్యోగికి ఎవరికైనా ఇస్తే ఆ సీటు జన్మ ధన్యమవదు. అలా ఎందుకు అనుకోవాలా గోవిందం? ఏమో, ఆవిడికేం అవసరం వచ్చి ఉద్యోగం చేస్తుందో. కలవారింట్లో పుడితే మాత్రం ఉద్యోగం చేయకూడదని ఎక్కడైనా ఉందా ఏమిటి అన్నాడు శంకరం. చేయకూడదని నా అభిప్రాయం కాదోయ్ శంకరం. అవసరమా అనవసరమా అన్నది ఆలోచించాలి కదా. మరొకరికి ఎంతో అవసరమైన ఈ ఉద్యోగం ఈవిడికి అనవసరం కావచ్చు. అది ముఖ్యమంటావా, ఇది ముఖ్యమంటావా అన్నాడు గోవిందరావు.
నువ్వన్నదే నిజమేననుకో, కానీ ఆవిడ పరిస్థితులేమిటో పూర్తిగా తెలుసుకోకుండా మనం ఇలా ఆలోచించడం బాగాలేదు అన్నాడు శంకరం. మిగతా కొందరు శంకరం అభిప్రాయంతో ఏకీభవించారు. మరికొందరు గోవిందరావు అభిప్రాయంతో ఏకీభవించారు. రోజులు గడిచే కొద్దీ గోవిందరావు అభిప్రాయమే నిజమనిపించింది. నిజానికి కౌశల్యకు ఈ ఉద్యోగం అంత ముఖ్యమని గాని అవసరమని గాని కాదని తెలిసిపోయింది అందరికీ. ఓ రోజు కౌశల్య స్వయంగా చెప్పింది ఆ విషయం. బిఏ పాస్ అయి ఇంట్లో ఊరికే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడం తనకిష్టం లేదట. తనకసలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఆ పైన పీహెచ్డీ చెయ్యాలని కోరికట. కానీ కౌశల్య తండ్రి ఆడపిల్లకి ఎంతకంటే చదువెందుకు, పెళ్ళైపోవడానికి ఓ డిగ్రీ ఉంది చాలు అన్నారట. అందుకని బిఏతో చదువు ఆగిపోయింది. పెళ్ళయ్యే వరకు ఏదైనా జాబ్ చేస్తానని తండ్రిని కోరిందట. కానీ ఆయన ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆయన గారికి తెలియకుండా ఉద్యోగాల కోసం అప్లై చేసేదట. అనుకోకుండా ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి పిలవడం, సెలెక్ట్ అవడం జరిగిందట. సెలెక్ట్ అయ్యాక తండ్రితో చెప్పి ఆయనను అతి ప్రయత్నం మీద ఒప్పించి ఈ ఆఫీసులో చేరిందట. ఈ విషయాలన్నీ కౌశల్య స్వయంగా లంచ్ టైంలో ఓసారి అందరూ వింటుండగా చెప్పింది. అదిగో, నేను చెప్పిందే నిజమైందా? ఈ ఉద్యోగం పూర్తిగా ఆవిడ కాలక్షేపం కోసం చేస్తోంది. రెండు వైపులా లాభాలే. అటు కాలక్షేపం అయిపోతుంది, ఇటు డబ్బుకి డబ్బు సంపాదించుకోవచ్చు. పెళ్లిళ్ళయ్యే వరకు చేసిన పెళ్లి ఖర్చులు లేకుంటే కట్నాలకు సరిపడా సంపాదించి బ్యాంకులో దాచుకుంటారు. అసలు ఆడవాళ్లకు ఉద్యోగాలు ఎందుకట? మగవాడు తెచ్చి పడేసిందేదో జాగ్రత్తగా వాడుకుంటూ ఇల్లు తీర్చిదిద్దుకుంటే చాలదా? వేలం వెర్రిగాని ఈ ఆడవాళ్లు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటూ ఎగబడ్డంతో మన మగ నిరుద్యోగులు ఎంతమంది పెరిగిపోతున్నారో చూడు. అసలు వాళ్లకు ఉద్యోగాలిచ్చే ఆఫీసర్లకు బుద్ధి లేదు. ఏంటో ఆడపిల్లని చూడగానే ఐసైపోయి ఉద్యోగాలిచ్చేస్తారు. ఉద్యోగం పురుష లక్షణం అనడం మరిచిపోయి ఇంకా ఉద్యోగం స్త్రీ లక్షణం అని అనుకుంటే బాగుంటుంది అన్నాడు గోవిందరావు ఎగ్జైట్ అయిపోతూ. ఓయ్ గోవిందరావు, మరీ అంత ఎగ్జైట్ అయిపోకు. ఆడవాళ్ళని వాళ్ళ ఉద్యోగాల్ని అంత ఘాటుగా విమర్శించకు. మరి మన ఆఫీసులోనే 3 అమ్మాయిలు పనిచేస్తున్నారు. వాళ్ళు విన్నారంటే నీ దుమ్ము దులిపేయగలరు అన్నాడు శంకరం నవ్వుతూ. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ ఆడవాళ్లకు ఉద్యోగాలు ఎందుకోయ్? గోవిందరావు తిరిగి ప్రశ్నించాడు. అదిగో మళ్ళీ అదే మాట. ఎందుకంటావేంటి? అసలు నువ్వెందుకు ఉద్యోగం చేస్తున్నావో చెప్పగలవా? పొట్ట కోసం టపీమని జవాబిచ్చాడు గోవిందరావు. అదిగో, అందరూ దానికోసమే. 100కి ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు సరదా కోసం కాలక్షేపం కోసం ఉద్యోగం చేసేవాళ్లు. అంతవరకు ఎందుకు, మన ఆఫీసులో విషయమే చూడు. ఇందులో ఏ ఒక్కరైనా సరదా కోసం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారుగా, కౌశల్యాదేవి గారు. ఆవిడ్ని తప్పించి మనలో మరెవరైనా? గోవిందరావు ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి అన్నాడు. మరి జీవనోపాధి కోసం మనందరం ఇలా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళమే, ఆడవాళ్లైనా గాని మగవాళ్లైనా గాని. ఆపరేటర్ లేల గురించే తీసుకో. కుటుంబానికి అంతటికీ పెద్దది. తల్లి లేదు, ముసలి తండ్రి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఆమె మీద ఆధారపడిన వాళ్లే. ఆడది కదా, అందుకోసమని ఈ ఉద్యోగం ఆమెకు అనవసరం అని అనగలమా? ఎలా అనగలం? లీల సంగతి కాదు నేను చెప్పేది, కౌశల్య సంగతి. ఇదిగో గోవిందరావు, ఎవరి అదృష్టం వారిది, ఎవరిష్టం వారిది, ఎవరి అవకాశాలు వారివి. ఇందులో ఒకరు చేయగలిగింది చేసేది ఏమీ లేదు అన్నాడు శంకరం. కౌశల్య ఆఫీసులో అందరితోనూ సరదాగా మాట్లాడినా శంకరంతో కూడా అలా సరదాగానే మాట్లాడుతూ మితిమీరని చనువు కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్కి టిఫిన్ బాక్స్ తెచ్చుకోవడం శంకరంకి అలవాట్లేదు. ఉదయం ఆఫీస్కొచ్చే ముందరే హోటల్లో భోంచేసి వస్తాడు. లంచ్ టైంలో తాగాలనుంటే క్యాంటీన్లో టీ తాగొస్తాడు. తిరిగి రాత్రి భోజనం అంతే. వచ్చే జీతాన్ని అలా పదిలంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ కాలం గడుపుకొస్తున్నాడు కాబట్టే అతను పరీక్షలకు కట్టుకోవడానికి పుస్తకాలు కావాలన్నా ఫీజులు కట్టుకోవాలన్నా ఒకరి ముందు చేయి చాపకుండా గడిచిపోతోంది. కౌశల్య లంచ్కి టిఫిన్ బాక్స్ తెచ్చుకోదు. ఉదయం ఇంటి దగ్గర భోంచేసి వస్తుంది. మధ్యాహ్నం క్యాంటీన్లో టిఫిన్ చేసి కాఫీ తాగుతుంది. మొదటి రోజు శంకరంని తనతో టీకి రమ్మనమని పిలిచింది కౌశల్య. మర్యాదగా వద్దని తిరస్కరించాడు శంకరం. అయినా కౌశల్య వెనక 1కి 2-3 సార్లు అడిగేసరికి బాగుండదని వెళ్లాడు. అది ఆఫీసులో అందరికీ ఉడుకుమొత్తనం కలిగించింది. ఆ రోజే కాదు, ఆ తర్వాత కూడా కౌశల్య ఎన్నోసార్లు లంచ్ టైంలో శంకరంకి టిఫిన్ కాఫీ ఆఫర్ చేసింది. చాలాసార్లు తప్పించుకున్నా ఒక్కో రోజు అసలు తప్పించుకోవడానికి వీలుండేది కాదు. అటువంటి సమయంలో తనే బిల్లు పే చేస్తుండేవాడు శంకరం. ఫైల్స్ విషయంలో తనకు ఏ డౌట్ వచ్చినా శంకరంని అడిగి తెలుసుకునేది కౌశల్య. శంకరం అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం గౌరవం చూపిస్తుందని ఆఫీసులో అందరికీ అర్థమైపోయింది. ఏమండోయ్, ఏంటలా పరధ్యానంగా నడుస్తున్నారు?
ఆ పిలుపుతో ఏదో ఆలోచించుకుంటూ తల వంచుకుని నడుస్తున్న శంకరం ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. కౌసల్య, తెల్లని కౌసల్య వంగపండు రంగు చీరలో మరింత అందంగా మెరిసిపోతూ కనిపించింది నవ్వుతూ. ఏంటండి, పక్కనొస్తున్న వాళ్ళని కూడా గమనించకుండా అంత పరధ్యానంగా నడుస్తున్నారు అని అడిగింది కౌసల్య. అబ్బే అదేం లేదండి, ఏదో ఆలోచిస్తూ పకాలను నవ్వింది కౌసల్య. ఏంటి, ఎందుకలా అంతలా నవ్వారు? ఆశ్చర్యంగా అడిగాడు శంకరం. పరధ్యానంగా నడుస్తున్నారేమిటి అని నేను అడిగితే, అబ్బే ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ అని మీరంటే నవ్వొచ్చింది. కౌసల్య నవ్వాపుకుని, బాగానే ఉంది, ఇంటికేనా తిరిగి ప్రశ్నించింది. అవును. అప్పుడే విస్మయంగా అడిగింది కౌసల్య. ఏం, మీరు ఇంటికి వెళ్ళడం లేదా? నేను ఇంటికనే అనుకోండి, అయినా అంత అర్జెంటుగా ఇంటికెళ్ళిపోయి ఏం చేస్తారబ్బా సాలోచనగా అంది బొగ్గన వేలుంచుకుని కౌసల్య. ఏం చేసినా చెయ్యకపోయినా ఆఫీసు వదిలాక ఇంటికే వెళ్ళాలి కదా నవ్వాడు శంకరం. దీర్ఘం తీస్తూ మూలిగి, అయితే మీరు చాలా బుద్ధిమంతులన్నమాట, మీ వైఫ్ కూడా చాలా అదృష్టవంతురాలే అంది. ఏం, ఎందుకని? విస్మయ చకితుడే అడిగాడు శంకరం. అబ్బా ఎంత అమాయకులండి మీరు, ఏమీ ఎరగనట్లే అడుగుతున్నారు. ఆఫీసు వదలగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళుతున్నారంటే ఇంటి దగ్గర ఆకర్షణే కారణమే ఉంటుంది. మీ భార్యమనే, అవునా? మీకోసం ఆవిడ ఎదురుచూస్తూ ఉంటారు, అందుకే మీరు అంత అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఉంటారండి అలా? అందుకే అన్నాను మీ శ్రీమతి చాలా అదృష్టవంతురాలు అని. శంకరం ఆమె మాటలకు నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరూ బస్టాప్ చేరుకున్నారు. సాయంత్రం ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు వదిలిన సమయమేమో బస్టాపులు కిక్కిరిసున్నాయి జనంతో. ఆ రద్దీలో చెరుకపాక నుంచి కలిసిపోయారు శంకరం, కౌసల్య. ఓ రోజు శంకరం ఆఫీస్కొచ్చేసరికి గోవిందరావు ఎదురొచ్చి, శంకరం, మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి, లేకుంటే వదిలిపెట్టాం అన్నాడు. శంకరం అయోమయంగా చూశాడు గోవిందరావు వంక. అవునాయ్, మాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి అంటూ మిగతా స్టాఫ్ మెంబర్లందరూ శంకరం చుట్టూ చేరిపోయారు. ఇది మరీ బాగుంది, అసలు విషయమేంటో చెప్పకుండా పార్టీ ఇమ్మని గొడవ చేస్తే ఎలా నవ్వుతూ అన్నాడు శంకరం. అదేంటోయ్, ఏమీ ఎరగనట్లు అలా అడుగుతావు, పార్టీ ఇవ్వకుండా తప్పించుకుపోదామనా ఏంటి? ఒక కూలీగా అన్నాడు. అదేం కాదు, పార్టీ ఎందుకు ఇవ్వాలో, ఏ సందర్భంలో ఇవ్వమంటారో చెప్పండి అని అడిగాడు శంకరం. నిజంగా ఇవాళ న్యూస్ పేపర్ను చూడలేదా శంకరం? గోవిందరావు రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. నేను ఆఫీస్కి వస్తేనే గాని నాకు న్యూస్ పేపర్ దర్శనముండదని మీకు తెలుసు కదా. ఇంతకీ ఏముంది న్యూస్ పేపర్లో? నా రిజల్ట్స్ గానీ రాలేదు కదా, వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. శంకరం స్వరంలో ఆతృత ధ్వనించింది. శంకరం ఇంటి దగ్గర న్యూస్ పేపర్ కొండు, ఆఫీస్కొచ్చాక ఆఫీసులోనే చూస్తుంటాడు. అందుకే తూర్పు తెల్లవారకుండా న్యూస్ వెలువడినా ఉదయం 10 గంటలు దాటితేనే గాని శంకరంకి తెలియనే తెలీదు. ఇంకా మెల్లగడుగుతావేమో శంకరం, రిజల్ట్స్ రావడం, నువ్వు పాస్ అవడం కూడా జరిగాయి, అందుకే పార్టీ ఇవ్వాలి. న్యూస్ పేపర్ శంకరం చేతికి అందిస్తూ చెప్పాడు గోవిందరావు. శంకరం ముఖం దీపపు సమ్మెలా వెలిగిపోయింది. న్యూస్ పేపర్ పేజీలు త్వరగా తిరగేసి రిజల్ట్స్ చూశాడు. శంకరం సెకండ్ క్లాస్లో తన నెంబరుందేమోనని వెతికాడు. కనిపించలేదు. శంకరం ముఖం చిన్నబోయింది. ఫస్ట్ క్లాసు రావాలని తనెంతో కష్టపడి చదివాడు. ఫస్ట్ క్లాసు మాట అలా ఉంచి కనీసం సెకండ్ క్లాస్ అయినా రాలేదు. ముఖం చిన్నబుచ్చుకుని థర్డ్ క్లాసులో తన నెంబరు వెతుక్కోసాగాడు. ఏంటోయ్, ఏదో చేదు తిన్నవాళ్ల ముఖం అలా పెట్టావు, అలా థర్డ్ క్లాసులో వెతుకుంటావేమిటి? ఇదిగో నీ స్థానం ఫస్ట్ క్లాసులోనోయ్ అంటూ గలగలా మాట్లాడుతూ శంకరం నెంబరున్న చోట వేలు పెట్టి చూపించాడు గోవిందరావు. నిజంగా నాకు ఫస్ట్ క్లాసా? శంకరం ముఖం 1000 వోల్ట్ల బలుబులా వెలిగిపోయింది. నీకుగాక మరెవరికొస్తుందోయ్, చక్కగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాం, మాకిచ్చే పార్టీ కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి, తెలిసిందా అంటూ శంకరం వంక చూసి ఒక అతను కన్ను కొట్టాడు. ఆ కన్ను కొట్టడంలోని అర్థం శంకరంకి తెలియకపోదు. తరచుగా ఆ ఆఫీసులో గోవిందరావు, మిగతా స్టాఫు పార్టీ అంటూ ఒకరికొకరు కన్ను కొట్టుకుంటూ ఉంటారు. అలా కన్ను కొట్టుకుంటుంటే మందు పార్టీ అని అందరికీ తెలుసు. అందుకే శంకరం, ఇప్పుడు ఆ పార్టీ వద్దు, ఇంకొకసారి ఎప్పుడైనా, ఇప్పుడు మనతో పాటు కౌసల్య తదితర ఆడవాళ్లు కూడా ఉంటారు పార్టీకి అన్నాడు శంకరం. ఓ అలాగే, 2 సార్లు పార్టీ ఇస్తామంటే వద్దంటామా? అలాగే కాని సాయంత్రం ఇంటికెళ్లే ముందు పార్టీ అన్నాడు గోవిందరావు. తర్వాత ఎవరి సీట్లోకి వారు వెళ్లి కూర్చుని ఎవరి పని వారు చేసుకోసాగారు. శంకరం వచ్చి సీట్లో కూర్చున్నాడు. అతనికి ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. ఫస్ట్ క్లాసు తెచ్చుకోవాలనే ఎంతో శ్రమపడి చదివాడు. శ్రమకు తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు అతను పోస్టు గ్రాడ్యుయేట్ కనుక ముందు ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్లొచ్చు. ఈ ఆఫీసులో కొలీగ్సు ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్సు తప్ప
నానే వాళ్ళెవరూ తనకు లేరు. ఈ విషయం విని ఎందరూ ఆనందించినప్పటికీ విని ఆనందించే ఆత్మీయులు ఒక్కరూ లేకపోవడం ఎంతో వెలితిగా అనిపించింది శంకరంకి. అంతవరకు ఎంతో సంతోషంతో వెలిగిపోతున్న అతని ముఖారవిందం మేఘాచ్ఛాదితమైపోయింది. ఏదో తప్పు చేసి పట్టుబడిపోయిన వాళ్ల అతని ముఖం మ్లానమైపోయింది. మాస్టారు ఎక్కడున్నారో, తనకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆత్మ బంధువు, తనని ఈ సంఘంలో ఓ వ్యక్తిగా తీర్చిదిద్ది నిలబెట్టిన మహాత్ముడు, తన ఈ ఉన్నతికి కారణమైన వ్యక్తి ఎక్కడున్నారో, ఈనాడు ఆయన చూపించిన వెలుగుబాటు వెంట నడిచి ఈ గమ్యస్థానం చేరగలిగానని ఆయనతో ఒక్క మాట చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆనందిస్తారు. కానీ అది సాధ్యం కాని పని. ఈ 2-3 సంవత్సరాలుగా ఆయన కోసం వెతికి ఆయన కోసం వాకప్ చేసి అలసిపోయాడే గాని ఎక్కడుంది తెలుసుకోలేకపోయాడు. ఏ కారణంగా మాస్టారు తన నుంచి దూరమై అజ్ఞాతంగా ఉండిపోయారో, తిరిగి అదే కారణంగా ఎప్పటికైనా ఆయనంతటా ఆయనే రావాలి, అంతే మరి. కాని శంకరం మనసు ఎలా సరిపెట్టుకుందామన్నా సరిపెట్టుకోలేకపోయాడు. పరీక్ష పాస్ అయ్యాడన్న సంతోషం కంటే తని ఆనందాన్ని పంచుకోవడానికి ఆత్మీయులంటూ ఎవరూ లేకపోయారే అన్న బాధ ఎక్కువైంది శంకరంకి. అలా ఏదో ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంగా కూర్చున్న శంకరం, హలో శంకరం గారు, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ దగ్గరగా వచ్చి విష్ చేస్తున్న కౌసల్య స్వరం విని ఉలిక్కి పడ్డాడు. థ్యాంక్ యూ అన్నాడు తిరిగి ఆమె విష్ చేసినందుకు. చాలా సంతోషంగా ఉందండి. ఇలా స్వయం కృషితో పైకొచ్చిన వారంటే నాకు మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. మీరు నైట్ కాలేజీలో చదివారట కదా అంది కౌసల్య. కౌసల్య అలా అంటున్నప్పుడు ఆ మాటల్లో నిజాయితీనే ధ్వనించింది. కౌసల్య మాటలకు శంకరం నవ్వి ఊరుకున్నాడు. అతనులా నిర్లిప్తంగా నవ్వి ఊరుకోవడం గమనించిన కౌసల్య, అదేంటండి, చక్కగా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి అలా ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలు పడి కూర్చున్నారు అని శంకరం ఏదో జవాబు చెప్పేలోగానే తిరిగి కౌసల్య అంది. ఓహో, అర్థమైందిలేండి. మీరు పరీక్ష పాస్ అయినందుకు వాళ్ళందరూ పార్టీ అడిగారని దిగాలు పడిపోయారు, అవునా? శంకరం నవ్వాడు. బాగుంది. ప్రశ్న మీరే వేసి జవాబు కూడా మీరే చెప్పేసుకుంటారేమిటి? అన్నీ అలా ఊహించేయడమేనా? నా దిగులుకు వేరే కారణం ఉందిలేండి అన్నాడు శంకరం. చెప్పకూడదైతే చెప్పకండి. కౌసల్య చేతిలో ఫైల్ తిప్పుతూ అంది, కళ్ళు కూడా వాటితోనే గుండ్రంగా తిప్పుతూ. అంత చెప్పకూడని రహస్యమేమీ కాదులేండి. నా ఈ ఉన్నతికి కారణమైన వ్యక్తి ఒకరున్నారు. అయితే విషాదం ఏమిటంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. ఈ విషయం వింటే ఆయన ఎంత సంతోషించేవారో కదా అనుకుంటున్నాను. ఆయన గుర్తుకొచ్చే నా మనసు కలత చెందింది. శంకరం స్వరం వణికింది విచిత్రంగా. కౌసల్య వింతగా చూసింది. మీ ఉన్నతికి కారణమైన వ్యక్తా? ఎవరు? మా మాస్టారు. మాస్టారా? అలా మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? అదంతా ఓ పెద్ద కథ కౌసల్య గారు. మీరేమైనా పని మీద వచ్చారా? శంకరం మాట మార్చేస్తూ అడిగాడు. అవునండి, ఈ ఫైల్లో ఓ విషయం అంటూ ఫైల్ అతని ముందు టేబుల్ మీద పెట్టింది కౌసల్య. సాయంత్రం చల్లగాలి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. హుస్సేన్ సాగర్ మీదుగా తేలితేలి వస్తున్న చల్లగాలి మెల్లగా శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతోంది. పశ్చిమ దిశలోకి పరుగులు పెడుతున్న భానుమూర్తి హుస్సేన్ సాగర్ నీళ్లల్లో ఎర్రగా ప్రతిఫలిస్తున్నాడు. ట్యాంక్ బండ్ పార్కులో ఓ సిమెంటు బెంచ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు శంకరం. ఆ రోజు ఆదివారం, ఆఫీసులకు సెలవు. వేసవికాలం కావడంతో పగలంతా తన ప్రతాపం అల్పజీవులైన మానవుల మీద చూపించి పశ్చిమ దిశలోకి జారిపోతున్నాడు సూర్యభగవానుడు. ఆయన ప్రతాపంతో అలసిపోయి విసిగిపోయున్న జనావళి సాయంత్రం చల్లగాలికి పార్కుల్లో నిండిపోసాగారు. చాలామంది చిన్నపిల్లలు చేరి ఆడుకుంటున్నారు పార్కులో. జంటలు జంటలు విడివిడిగాను కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్న పెద్ద అందరూ. శంకరం అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చునున్నాడు. మధ్యాహ్నమంతా గదిలో కూర్చుని చిరాకనిపించి సాయంత్రం 4 గంటలవుతూనే తయారై బయటకొచ్చేశాడు. దగ్గర ఓ మైలు దూరం నడిచి హోటల్ సరోవర్లో కాఫీ తాగి ట్యాంక్ బండ మీదకొచ్చి కూర్చున్నాడు. శంకరం పరీక్ష పాస్ అయిన దగ్గర నుంచి మాస్టర్ గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన జాడ తెలుసుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంత అజ్ఞాతంగా ఎక్కడున్నది తెలియలేదు. ఒకవేళ ఆయనకు ఏదైనా అనారోగ్యం కానీ వచ్చిందా? వచ్చి లేక ఏ ప్రయాణంలోనైనా ఏ యాక్సిడెంట్ అయినా జరిగి. శంకరంకి ఈ మధ్య ఈ ఆలోచన చాలాసార్లు వచ్చింది. తన ఆలోచనకు తనే తిట్టుకున్నాడు. గట్టిగా అనుకోవడానికి గాని ఆలోచించడానికి గాని భయం వేసింది.
ఒక వ్యక్తి సాధించలేనిది ఏదైనా సరే సాధించగలిగాడంటే ఆ విషయాన్ని తన వారందరూ గుర్తించి ఆనందించాలని కోరుకుంటాడు. అది మానవ సహజం. అలాగే శంకరం కూడా ఎంతగానో అనుకున్నాడు. ఆఫీసులో అందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఆఫీసర్ కూడా శంకరం శ్రమను అభినందించి, నీకు ఉజ్వలమైన భవిష్యత్తుంది, కష్టపడిన ఫలితం ఎప్పటికీ దక్కకుండా పోదు అన్నాడు. నిజమే, ఇలాగే జీవితంలో ఇంకా శ్రమిస్తే తనకు మంచి భవిష్యత్తుంది. ఆ విషయం తనకు తెలుసు. ఈ ఆఫీసులోనే పెద్ద పదవికి వెళ్లగల అవకాశం కూడా ఉంది తనకు. అహర్నిశలు తను ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రయత్నిస్తున్నాడు. తన నుంచి మాస్టారు, అమ్మ కూడా కోరింది అదే. ఆ రోజు రాకపోదు. మాస్టారు తననలా చూడకపోరు. అలా ఏదో ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న శంకరంకి దగ్గరగా ఎవరో మాటలు వినిపించాయి. హలో, గుడ్ ఈవినింగ్ శంకరం గారు. మీకు సాయంత్రాలిలా గాలిమేసే అలవాటుందన్నమాట. మాటలతోనే గలగలా నవ్వుతూ పలకరించింది కౌసల్య. ఆ పలకరింపుకి ఉలిక్కిపడి ఆమె వంక చూశాడు శంకరం. కౌసల్య ఎదురుగా నీలాకాశ రంగు ఫారెన్ నైలాక్స్ చీర, అదే రంగు బ్లౌజు వేసుకుని మబ్బు కన్యలా కనిపించింది శంకరం కళ్లకు. చేతిలో పల్లీలు కాబోలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా నోట్లో వేసుకుని నములుతోంది. గుడ్ ఈవినింగ్, ఇలా కూర్చోండి. సిమెంట్ బెంచి మీద ఆ చివర చోటు చూపించాడు శంకరం ఆమెకు. కౌసల్య వెంటనే కూర్చుంది. ఏంటన్నారు? గాలి మేస్తున్నారా అనా? అదేమైనా గడ్డ ఏంటండి మేయడానికి? నవ్వుతూ అన్నాడు శంకరం. గడ్డి కాకపోయినా చాలామంది అలాగే అంటుంటారు. గాలి మేస్తున్నావా, భోంచేస్తున్నావా అంటూ. ఏం అలా అన్నానని మీకేమైనా కోపం వచ్చిందా? సూటిగా అతని వంక చూస్తూ అడిగింది కౌసల్య. అబ్బే, కోపానికేముంది ఇందులో? నా మట్టుకు నేను గాలి మేయడం లేదు, అనుభవిస్తున్నాను అన్నాడు శంకరం నవ్వుతూ. కౌసల్య కూడా నవ్వేసింది. 2 క్షణాలాగి, ఇదిగో కాసిన్ని పల్లీలు తీసుకుంటారా అంది చెయ్యి ముందుకు చాపుతూ. వద్దు, తినండి. అదేంటి, దీనికి కూడా మొహమాటమే? సాయంత్రం ఇలా చల్లగాలికి ఏ పార్కులోనూ కూర్చుని పల్లీలు ఒక్కొక్కటిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నాకెంతో ఇష్టం కూడా. తీసుకోండి. శంకరం చాపిన చేతిలో కొంచెంగా పల్లీలు పోసింది కౌసల్య. ఇద్దరూ తింటూ కాసేపు ఆఫీసు కబుర్లేవో చెప్పుకున్నారు. కాసేపు సినిమాల గురించి చర్చ సాగింది. తర్వాత కౌసల్య అడిగింది, చూడండి శంకరం గారు, మీ గురించి నాకేమీ పూర్తిగా తెలీదు. నా అంతటి నేను చెప్పకూడదు గాని మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే సమాధానం నా దగ్గర లేదు. మీ గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. మీరు చాలా కష్టపడి ఇప్పుడు ఈ దశకు చేరుకున్నారని చాలామంది చెప్పారు నాతో. ఓసారి మీరన్నారు కూడా, నా ఉన్నతికి కారణం మా మాస్టారు అంటూ. మీకేమీ అభ్యంతరం లేకపోతే చెప్పండి అంది. అడగడంలో ఏదో ప్రాధేయత వినిపించింది శంకరంకి. నా గురించి తెలుసుకోవాలని మీకు కుతూహలం ఎందుకు? నవ్వుతూ ప్రశ్నించాడు శంకరం. చెప్పలేను. అన్ని ప్రశ్నలకు కారణాలు జవాబులు ఎల్లప్పుడూ ఉండవు. ఎందుకో మీ గురించి తెలుసుకోవాలని సహజ కుతూహలంతో అడిగాను. అంతకంటే ఏమీ లేదు. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పమన్నాను కదా అంది కౌసల్య. అభ్యంతరానికి ఏముందండి? అంత చెప్పకూడని రహస్యాలేవి నా జీవితంలో ఇంతవరకు లేవు. పైగా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి చెప్పడం సాధ్యం కాదు. అలా చెప్పుకోలేం కూడా. ఎంతో ఆత్మీయులు అనుకున్న వారి దగ్గర కూడా ఒక్కోసారి మన రహస్యాలు చెప్పలేకపోతాం. అసలు నా జీవితం గురించి తరచి తరచి అడిగిన వారెవరూ లేరనుకోండి. అంటే అంత ఆత్మీయులు నాకెవ్వరూ లేరన్నమాట. ఈరోజు మీరు అడుగుతున్నారు ఎంతో అభిమానంతో. నామోషి పడదగ్గ విషయమేమీ లేదు ఇందులో, చెబుతాను మీకు అంటూ శంకరం తన గురించి తనకు తెలిసిన విషయమంతా చెప్పాడు. చివరగా, చూడండి కౌసల్య గారు, ఇన్నాళ్లుగా ఎవరికీ చెప్పుకొని నా జీవిత కథను మీకు వివరించి చెప్పాను. కారణం మీరెంతో ఆత్మీయతగా నా గురించి తెలుసుకోవాలని అడగడమే అన్నాడు శంకరం ఏటో చూస్తూ. శంకరం చెప్పిందంతా విన్న కౌసల్య ఒక విధంగా విస్మయపడింది. ఇటువంటివి ఆమె ఎన్నో కథలు చదివింది. మంచితనమంతా ప్రోగు చేసుకుని అనాథ పిల్లల్ని చేరదీసి పెంచి పెద్ద చేయడం లాంటి విషయాలు ఎన్నో కథలు చదివింది, సినిమాల్లో చూసింది. అంతేగాని ప్రత్యక్షంగా చూడడం వినడం కూడా ఇప్పుడే. అందుకే అంత విస్మయాన్ని శంకరం ముందు వ్యక్తపరిచింది కౌసల్య. శంకరం గారు, ఇటువంటి విషయాలు నేను ఎన్నో కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజ జీవితంలో చూడడం ఇదే మొదటిసారి. మీరంతట మీరుగా చెప్పకపోతే నేను ఈ విషయాన్ని నమ్మేదాన్ని కాదు. నిజంగా మిమ్మల్ని చూస్తే మీ వెనక ఇంత బాధామయ జీవితం ఉందని గాని గడిపారని గాని ఎవరూ అనుకోరు. మీరు చెబుతుంటే ఆ మాస్టర్ మీద నాకెంతో అభిమానం ఏర్పడింది. ఈ క్షణంలో ఆయన ఎక్కడున్నారో వెళ్ళి చూసి నమస్కరించి రావాలనిపిస్తోంది. ఆయన ఎక్కడుంటారు అని అడిగింది. శంకరం పేలవంగా నవ్వాడు.
ఎక్కడున్నారని చెప్పను కౌసల్య గారు. ఆ ఒక్క విషయం కోసమే నేను బాధపడుతున్నాను. ఆయన ఎక్కడున్నారో తెలియకనే ఇంత బాధగా ఉంది. ఈ సంఘంలో నన్నొక వ్యక్తిగా తీర్చిదిద్దిన మాస్టారు నేను ఈ ఉన్నత దశకు చేరుకున్న తర్వాత చూడలేదే అన్న ఆవేదనగా ఉంది. ఆయన కోసం ఎన్ని చోట్ల వెతికాను. ఆయన అంత అజ్ఞాతంగా ఎందుకు వెళ్ళిపోయారో అన్న విషయమే నాకు అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నాను. బాధగా కణతలు రుద్దుకున్నాడు శంకరం. ఒకవేళ ఆయనకు మీ మీద ఏమైనా కోపం వచ్చిందేమో సందేహాస్పదంగా అంది కౌసల్య. కోపం రావడానికి తగిన కారణం లేదు కౌసల్య గారు. అయినా మాస్టారికి అలా చీటికి మాటికి కోపం రాదు. ఆ విషయం నాకు తెలుసు. నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినా మంచి మాటలతో నచ్చజెప్పి తిరిగి ఆ తప్పు చేయకుండా చూశారే గాని కోపం తెచ్చుకుని దండించడం ఎన్నడూ లేదు. కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు. మౌనంగా దూరంగా ఎటో చూస్తూ కూర్చున్నారిద్దరు. 2 నిమిషాలు గడిచాక కౌసల్య హఠాత్తుగా అంది, ఏమైనా మీ గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది శంకరం గారు. అటువంటి ఉపాధ్యాయుడు మీకు దొరకడం, ఆయన నీడలో మీకు ఆశ్రయం దొరికి ఇంత వారవడం నిజంగా గర్వించదగిన విషయం. అదృష్టవంతులు కూడా మీరు. నిజమే కౌసల్య గారు. అటువంటి మహోన్నత వ్యక్తి నీడలో ఆశ్రయం దొరకడం ఎప్పుడూ నా అదృష్టంగానే భావిస్తాను. అందుకు గర్విస్తాను కూడా. ఈసరికి మాస్టారు రిటైర్ అయిపోయి ఉంటారు. ఈ సమయంలో ఆయనకు నేను ఏ రకంగానూ సహాయపడలేకపోతున్నాను కదా అని మనసు వ్యధతో నిండిపోతోంది. శంకరం స్వరం చాలా బాధగా వినిపించింది. కౌసల్య అతని వంక ఆర్ద్రపూరితంగా చూసింది. అలా బాధపడకండి శంకరం గారు. మీకసలా సదుద్దేశం ఉండడమే గొప్ప విషయం. ఆయన జాడ తెలియకుండా వెళ్ళిపోయిందానికి మీరేం చేయగలరు? అయినప్పటికీ ఏదో ఒకనాటికి మీ మాస్టారు మీకు తిరిగి కనిపించగలరు అంది అతనికేదో ధైర్యం చెబుతున్న ధోరణిలో. అదే ఆశగా ఉంది కౌసల్య గారు నాకు కూడా. కానీ ఆ సమయం ఎప్పుడో. ఈ లోపల సమయం మించి అంతా చేయి దాటిపోదు కదా అనిపిస్తోంది నాకు. మాస్టారికి వయసు మీద పడింది. అమ్మకు కూడా అంతే. రిటైర్ అయి ఎక్కడ ఏ అవస్థలు పడుతున్నారోనని అనుక్షణం మనసు తల్లడిల్లిపోతుంది. ఎవరితోనూ నోరు తెరిచి చెప్పుకోలేను. అలా అని అడిగినవారూ లేరు. ఈరోజు మీరు అడిగేసరికి ఏంటో అంతా మీకు చెప్పేశాను. నా జీవితం నేనింతవరకు ఎవరితోనూ చెప్పలేదు. అనుకోకుండా మీతో చెప్పేసి బోరు కొట్టినట్లున్నాను. అలా అనుకోకండి. ఈ లోకంలో రామనాథం గారి లాంటి వాళ్ళుంటారని తెలుసుకునే అవకాశం లభించింది. అయినా చెప్పమన్నది నేనే కదా, ఇంకా బోరు కొట్టిందని ఎలా అనుకుంటాను అని కౌసల్య ఒక క్షణం మౌనంగా ఉండి తిరిగి, మీకు తల్లిదండ్రులు లేరని లీలగా విన్నాను గాని ఇంత చిన్నతనంలో పోయారని గాని మీరు పెంపుడు తల్లిదండ్రుల దగ్గర అంతగా బాధలు పడ్డారని ఊహించలేకపోయాను. నేనే కాదు, ఎవరూ మిమ్మల్ని అలా అనుకోరు అంది. కౌసల్య మాటలకు శంకరం మెల్లగా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంకా మాట్లాడడానికి మాటలు లేనట్లుగా ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కాలం కరిగిపోతూనే ఉంది. నీరెండ పల్చబడిపోయి చీకటి తెరలు తెరలుగా వ్యాపిస్తోంది నలుదిక్కులా. ట్యాంక్ బండ మీద వరుసగా వెన్న ముద్దల్లా తెల్లగా దీపాలు వెలిగాయి. ఆ వెలుగుకి చీకటి పరుగుపెట్టి దూరం దూరంగా దాక్కుంటోంది. పార్కులో కూర్చున్న వాళ్ళకి దూరంగా ఎత్తుగా బిర్లా మందిరం ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తోంది. తెల్లని లైట్ల వెలుగులో మరింత తెల్లగా మిసమిసలాడుతూ కళకళలాడుతూ కనిపిస్తోంది. నగరానికంతటికీ వింత శోభని అందాన్ని తెచ్చిపెడుతోంది ఆ మందిరం. దూరం నుంచి చూస్తుంటే ఆ లైట్ల కాంతిలో భూతల స్వర్గమేదో అక్కడున్నట్లుగా భ్రమింపజేస్తోంది. కౌసల్య చాలాసేపు ఆ మందిరం వంకే చూస్తూ కూర్చుంది కన్నారపకుండా. చాలాసేపటికి శంకరం, బాగా చీకటి పడింది, ఇక లేద్దామా కౌసల్య గారు అని అడిగాడు. అంటూనే లేచింది కౌసల్య. అప్పటికింకా పార్కులో చాలామందే ఉన్నారు. అయితే ముందరున్నంత జనాభా లేరు. ఒకరొకరుగా చాలామంది వెళ్ళిపోయారు. కౌసల్య శంకరం రోడ్డు మీదకొచ్చారు. ఇద్దరూ రోడ్డు క్రాస్ చేసి బస్టాప్ వైపు నడవసాగారు. రోడ్డు పక్కనే చెరుకు రసం అమ్మేవాళ్ల బళ్ళు వరుసగా పెట్టుకునున్నారు. ప్రతి బండి దగ్గర పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి. వేసవకాలం సాయంత్రం, అందుకే గిరాకీ బాగా ఉంది. ప్రతి బండి దగ్గర జనం గుంపులుగా నిలబడున్నారు. అమ్మేవాళ్లు క్షణం ఆగకుండా ఒకదాని వెంట ఒకటిగా చెరుకుగళ్ళు చక్రంలో పెట్టి క్షణాల మీద రసం తీసి ఎవరు ఎంత కోరారో అంతంత అందిస్తున్నారు. వ్యాపారం మహా జోరుగా సాగుతోంది. మనం కాస్త చెరుకు రసం తాగి వెళదాం, ఏమంటారు? నడుస్తున్నవాడల్లా ఆగి కౌసల్య వంక చూస్తూ అన్నాడు శంకరం. సరిగ్గా నేను అదే అందామనుకుంటున్నాను, మీరనేశారు. నాకు దాహంగా కూడా ఉంది, పదండి అంది కౌసల్య. ఇద్దరూ అటు నడిచారు. శంకరం 2 గ్లాసులకు ఆర్డరిచ్చొచ్చి దూరంగా నుంచున్నాడు. కౌసల్య అతనికి కొంచెం దూరంలో చేతులు కట్టుకుని నిలబడింది.
చెరుకు రసం తీసేవాళ్ల వంక తదేకంగా చూస్తూ. అలా చూస్తూ చూస్తూ ఉన్నట్లుండి, చూడండి శంకరం గారు, ఈ వ్యాపారం చేసే వేళకి లాభం అంటూ ఏమైనా ఉంటుందా? పెట్టుబడి పోను లాభం మిగులుతుందా అని అడిగింది కౌసల్య. బాగుంది మీ సందేహం, నవ్వాడు శంకరం. లాభం లేని వ్యాపారం ఎవరు చేస్తారండి అన్నాడు. లాభం అనేది ఉంటే ఉండొచ్చు గాని అంత ఎక్కువగా ఉండదేమో కదూ. లాభాలు ఎక్కువ తక్కువలు అన్నవి ఏ వ్యాపారంలోనైనా ఉంటాయి. ఇప్పుడు ఈ చెరుకు రసం వ్యాపారం విషయమే తీసుకోండి. ఒక పొడుగాటి చెరుకు గెడ ఖరీదు 60 పైసల నుంచి 50 పైసల వరకు ఉంటుంది. ఈ వ్యాపారం చేసేవాళ్లు మొత్తం మీద చాలా కొండం వల్ల గెడ ఒకటి 30 పైసలకు వస్తుందనుకోండి. ఒక బారెడు ముక్క రసం తీస్తే ఖచ్చితంగా 2 గ్లాసుల రసం వస్తుంది. ఒక గ్లాసు 40-50 పైసల వరకు అమ్ముతారు. ఈ రకంగా చూస్తే వాళ్ళకి ఒక చెరుకు గడ మీదే 80 పైసల వరకు లాభం పొందుతున్నారు. అంటే ఈ రకంగా చూస్తే వాళ్ళకి వ్యాపారం చాలా లాభసాటిగానే ఉంది కదూ అన్నాడు శంకరం. కౌసల్య నవ్వింది. అబ్బా, చెరుకు రసం వ్యాపారం గురించి కూడా అంతా అలా తెలిసినట్లు చెప్పేస్తున్నారేమిటి? ఎప్పుడైనా వాళ్ళని అడిగారా ఏమిటి? శంకరం కూడా నవ్వాడు. అడగలేదు, కొంచెం ఆలోచిస్తే తెలీదు. ఇంతలో ఓ 12 ఏళ్ల కుర్రాడు 2 గ్లాసులతో రసం తీసుకొచ్చి ఇద్దరికీ చెరోటి ఇచ్చాడు. చల్లటి ఆ రసం తాగేసరికి ఎంతో హాయిగా అనిపించింది ఇద్దరికి. శంకరం ఆ కుర్రాన్ని పిలిచి ఖాళీ గ్లాసులిచ్చేసి డబ్బులిచ్చి పదండి అంటూ ముందుకు కదిలాడు. అడుగుదామనుకుంటూనే మరిచిపోయాను, మీరిలా రోజూ వస్తారా అని అడిగింది కౌసల్య ముందుకు నడుస్తూ. రోజూ కాదు, అసలు రోజు వచ్చి ఇలా హాయిగా కాసేపు చల్లగాల్లో గడిపి వెళ్లాలనున్నా ఎలా కుదురుతుందండి? ఎప్పుడైనా ఇలా ఆదివారం సాయంత్రం వచ్చి కూర్చుంటూ ఉంటాను. మరి మీరు ఎప్పుడు వస్తుంటారా? సాధ్యమైనంత తరచుగా. పార్కుల్లో కూర్చుని కాలం గడపాలంటే నాకు చాలా ఇష్టం. తరచుగా వస్తూనే ఉంటాను. ఆఫీస్ వదిలాక నాకు ఇంట్లో పనేముంటుంది? ఏ ఫ్రెండ్స్తోనో ఇలా వస్తుంటాను అంది కౌసల్య. ఇంతకీ మీరు బస్ మీద ఇంటికి వెళుతున్నారా, ఆటో ఎక్కుతారా? ఆటోలోనే వెళ్ళిపోతానులేండి. బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే చాలా సమయం పడుతుంది. ఓకే, ఆటో పిలుస్తానైతే అన్నాడు శంకరం. మరి మీరు? నేను బస్ మీద వెళ్ళిపోతాలేండి. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇబ్బంది లేదు. అదేంటి మీ శ్రీమతి? కౌసల్య మాట పూర్తి కాకుండానే శంకరం గట్టిగా నవ్వాడు. బాగుంది, శ్రీమతి శ్రీమతి అంటారేమిటి? శ్రీమతి ఎక్కడుంది? వివాహమే కానప్పుడు అన్నాడు. ఏంటి, మ్యారేజ్ కాలేదా మీకు? మరి ఆ మధ్య మీరు ఏదో అంటే నేను మౌనంగా ఊరుకున్నాను, అంతేగాని శ్రీమతి లేదు, సంసారం లేదు. మాట్లాడుతూనే రోడ్డు మీదకో కన్ను వేసుంచిన శంకరం ఓ ఖాళీ ఆటో పోవడం గమనించి ఆటో ఆటో అంటూ గట్టిగా పిలిచాడు, చేత్తో చప్పట్లు చరుస్తూ. ఆటో వచ్చి ఆగింది. కౌసల్య గుడ్ నైట్ చెప్పి ఎక్కేసింది. ఆటో కదిలిపోయింది. శంకరం బస్ కోసం ఎదురుచూస్తూ అక్కడే నిలబడిపోయాడు.